షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వస్తాయని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై తక్షణం నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పీసీసీఎఫ్కు ఆదేశాలు ఇస్తూ విచారణ చేసి సత్వరమే నివేదిక ఇవ్వాలన్నారు. షిరిడి సాయి కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్ధీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని, అటవీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని వచ్చినటువంటి కథనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించి అధికారులతో సమీక్షించారు. భూ కేటాయింపులు సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందించాలని, కేటాయింపుల ప్రక్రియపైన వివరాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై తక్షణం నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని కొన్ని కథనాల పైన కూడా ఆయన డిప్యూటీ సీఎం స్పందించారు. దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కూడా ఆయన పీసీసీఎఫ్ ఆదేశాలు అంటే అటవీ శాఖ ఉన్నతాధికారికి ఆదేశాలు ఇస్తూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఈ ఘటన పైన ఏదైతే ఈ షిరిడి సాయి ఎలక్ట్రానిక్ సంబంధించి కూడా ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లోకి పరిధిలోకి శేషాచలం వైల్డ్ లైఫ్ పరిధిలోకి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వస్తాయని చెప్పేసి విమర్శలు వస్తున్నాయో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి సత్వరమే ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు అటవీ శాఖ అధికారులకు. షిరిడి సాయి కంపెనీకి చెందిన కేటాయించిన భూముల్లో అటవీ భూములు క్రమబద్ధీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారని, అటవీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని కొన్ని విమర్శలు రావడంతో ఉప ముఖ్యమంత్రి ఈ విధంగా పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు దీనిపైన పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించారు. భూ కేటాయింపులు సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే కేటాయింపుల ప్రక్రియ పైన కూడా వివరాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే వన్యప్రాణుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వివరాలు చూసి స్పందించి ముఖ్యమంత్రి ఈ పైన ఉప ముఖ్యమంత్రి దీనిపైన స్పందించారు. ప్రధానంగా చూసుకుంటే తిరుపతి పరిధిలోని శేషాచల అడవులకు ఆనుకొని ఉన్న ఉపాధ్యాయ నగర్ గ్రాండ్ వాల్ట్ సంబంధిత దాంట్లో కూడా అక్కడ ఇటువంటి భూములు కొన్ని ఇచ్చారని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఆయన దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ప్రధానంగా చూసుకుంటే దీనిపై అంటే వెంటనే తగు చర్యలు తీసుకునే విధంగా తిరుపతి అటవీ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ లో పరిధిలో ఉన్న ఫెన్సింగ్ కు తగిన మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రధానంగా తిరుపతి పరిధిలోని ఏదైతే శేషాచలం పరిధిలో మానవ ఆవాసాలు అంటే తిరుపతి చుట్టుపక్కల కొన్ని కాలనీలు ఉన్నాయి, దానికి అనుసంధానమైన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి కూడా, అలాగే అంటే జంతువులకు అవసరమైన నీటి వేసవి కాలం కాలంలో నీటి తొట్టెలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే వన్యప్రాణుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే కంచె ఏదైతే ఉందో అటవీ శాఖ చుట్టుపక్కల ఏదైతే అంటే కాలనీ జనవాసాలు తగ్గట్టుగా దగ్గరగా కంచె పాడవకుండా జాగ్రత్త చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించారు. మొత్తం తీసుకుంటే మటుకు ఏదైతే శేషాచలం అడవులకు సంబంధించి కూడా ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానంగా కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.